అవమానాలు పరిచిన తర్వాత అట్లాగే మరి ముగ్గురు వ్యక్తులను పంపించి ఆలపాటి రాజాని అట్లాగే అంటే రెట్ట రఘురామ్ గారిని కొనగలనారాయణ గారిని పంపించి నీకు ఇక్కడ సీట్ ఇవ్వట్లేదు, అట్లాగే నువ్వు పొలిటికల్ యాక్టివిటీలు ఇన్వాల్వ్ అవ్వద్దు, తిరువూరు సభ నీకు సంబంధం లేదు, మీ తమ్ముడికి అప్పు చెప్పారు అని చెప్పారు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇంకా అప్పు చెప్పిన వాళ్ళు మనలో ఇన్నాళ్ళ నుంచి నా ఆస్తులు అమ్ముకుని నా వ్యాపారం ఆపుకుని అన్నీ చేసి కేవలం నా ఒకటే ఎజెండా విజయవాడ అభివృద్ధి, ఇక్కడ విజయవాడ ప్రజలు మంచి చెడ్లు, ఆ రెండింటి ధ్యేయంగానే నేను పనిచేశాను. ఇవాళ నాకు నువ్వు ఇంత అవమానపరిచావు, అట్లాగే నన్ను మోసం చేసావు. అంటే చంద్రబాబు బ్రాండే మోసం చేయటం. 2014లోనే నాకు టికెట్ ఇవ్వకుండా ఆయన పని చేయించుకుని వేరే వాళ్ళకి అమ్ముదామని చూశాడు దాన్ని. సరే, ఆ రోజు ప్రజాగ్రహం ముందు ఆగలేక మళ్ళీ ఇచ్చాడు. ఇవాళ కూడా అదే పద్ధతి. ఇవ్వాలనుకున్న 4 సీట్లోనే ఇచ్చుకోవచ్చు. అంటే ఇదేంటంటే ఖచ్చితంగా మోసం. ఆయన నైజం మళ్ళీ బయట పెట్టినాడు. ఆయన మోసపూరిత నైజం ఆయన బయట పెట్టుకున్నాడు. సార్, ఎంత అవమానపరుస్తున్నప్పుడు మీరు కనీసం ఆయన నోటీస్కి తీసుకెళ్లే అవకాశం ఏమైనా వచ్చిందా? ఎందుకు మీరు ఇలా ఆయనతో మాట్లాడారు? ఆయనే అవమానపరచమని చెప్తా అంటే ఇంకా నోటీస్ తీసుకెళ్ళి ఉపయోగం ఉంది. చూసాను నేను కూడా. అంటే దేనికైనా ఒక టైం రావాలి కదా. సో ఆ టైము వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పనండి. అప్పటి వరకు డెమోక్రసీలో నాకు పార్టీలు మారే అలవాటు లేదు. ఆ పార్టీలో గెలిచా. నాకు పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చినాయి సెంటర్లో, అయినా కూడా ఆ పార్టీలో గెలిచాను. కావాలని చెప్పండి, మీరు ఫోర్స్ చేస్తే రాజీనామా చేసేస్తా, కానీ మళ్ళీ నేను గెలుస్తాను లేదో తెలీదు. కానీ అంతే తప్ప నేను ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో రావడం నాకు ఇష్టం ఉండదు. నా ప్రిన్సిపల్స్ విరుద్ధం అని చెప్పడం జరిగింది. మరి అన్నీ కూడా త్యాగం చేసాం ఆయన కోసం, పార్టీ కోసం. సరే, నాకు విజయవాడ ప్రజలకు మంచి జరిగితే చాలు, అట్ ది సేమ్ టైం ఊరికి మంచి జరిగితే చాలు, అభివృద్ధి జరిగితే చాలు అనుకున్నాం, పనిచేసాం. ఇప్పుడు ఆయన చెప్పాడు, ఆయన నోటితో ఆయన నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. ఓకే, అందుకని ఏమంటే నెక్స్ట్ డే మార్నింగే పార్టీ ఇప్పుడు రాజీనామా చేస్తా అని చెప్పాను. ముందు ఇవాళ మెయిల్లో పంపించేస్తున్నాను నా రాజీనామా స్పీకర్ గారికి. అట్లాగే పార్టీకి కూడా లెటర్ పంపించి పార్టీకి కూడా పంపిస్తాం జరుగుతుంది. అట్లాగే ఇవాళ మర్యాదపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. ఎందుకంటే ఆయన ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి. పేద ప్రజల కోసం ఆయన పడే తప్ప నాకు తెలుసు. ఈరోజు మాటల్లో ఇంకా బాగా అర్థమైంది నాకు మొదటి నుంచి తెలుసు ఆయన పేద ప్రజల కోసం పరితపించే వ్యక్తి. సరే, కోవిడ్ వల్ల కొంత ఆర్థిక ఇబ్బందుల్లో కొంచెం డెవలప్మెంట్ కొంచెం లేట్ అయినా ఇప్పుడు హ్యాపీనెస్ మ్యాటర్స్. ప్రజలు, పేద ప్రజలు, నిరుపేద ప్రజలు హ్యాపీగా ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. మన మైండ్ ఫ్రెష్గా ఉంటే, మైండ్లో హ్యాపీనెస్ ఉంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ ప్రాసెస్లో ఆటోమేటిక్గా జరుగుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నాకు తెలుసు ముందు నుంచి. కానీ నేను ఆ పార్టీలో పనిచేస్తున్నా. మీకు తెలుసు, పార్లమెంటరీ డెమోక్రసీలో పార్టీలు అయిన దాటి మేము మాట్లాడకూడదు. ఇవాళ నేను స్వేచ్ఛ వచ్చింది నాకు. సో తప్పకుండా ఆయన చేసినటువంటి మోసపూరిత చర్య ఎందుకు చేశాడో అంటే ఆయన అడగలనా, నేను చెప్పలేను దానికి సమాధానం. ఆయన నైజమే అంతా. నెక్స్ట్ స్టెప్ మీరు ఏ విధంగా అయిపోతున్నారు? ఏమన్నా వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉందా? ముఖ్యమంత్రితో జరిగిన సంభాషణ సందర్భంగా ఏం జరిగింది? రేపు అది ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశాను. ఆయన చాలా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు. ఏంటంటే నేను ఆయన మీద వదిలేసాను. ఇంకా నా రాజకీయ భవిష్యత్తుని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఓకే. నేను ఆయన కంటెస్ట్ చేయమంటే చేస్తా, లేదా ఇంకో పని మీద చేయమంటే చేస్తా, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే ఇవాళ రాజీనామా లేఖ పంపించి స్పీకర్కి, అట్లాగే పార్టీకి కూడా నా రాజీనామా లేఖ ఇవాళ పంపిస్తాను నేను.